సేమ్ సేమ్ బట్ డిఫరెంట్. ఈ మూవీకి ఈ డైలాగ్ కరెక్ట్గా సూట్ అవ్వద్ది. ఎందుకంటే పూరి జగన్నాథ్ గారు ఫస్ట్ పార్ట్లో కొన్ని చేంజెస్ చేసి మనకు డబుల్ ఐ స్మార్ట్ అయితే తీసుకొని వచ్చేసారు. సో మనకు అక్కడ వచ్చేసి ప్రియురా అంటాడు, ఇక్కడ వచ్చేసి అమ్మ అంటాడు. అండ్ మెమరీ కాన్సెప్ట్ వచ్చేసి సేమ్, అండ్ రివెంజ్ కూడా మనకు సేమే. సో అంటే మనకు ప్రియురాల్ని చంపుతాడు, ఇక్కడ వచ్చేసి అమ్మని చంపుతాడు. సేమ్ టు సేమ్ అనిపించింది నాకు మూవీ చూస్తున్నంత సేపు. ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు అరే వెళ్ళిపోదాము, అరే ఎగ్జిట్ డోర్ ఎక్కడ అనిపించింది. ఎందుకులేండి బాబు. హాయ్ వర్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అల్మన్ ఫిల్మ్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి డబుల్ ఐ స్మార్ట్ మూవీ అయితే చూశాను. సో మూవీ ఎలా ఉంది, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అనేది ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. అంతకుముందు మీలో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇంకా ఏమో స్టోరీ గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ పార్ట్కి దీనికి రిలేటెడ్ లేకుండా జస్ట్ ఒక ప్లాట్ అనేది పెట్టారు. సో ఏం ప్లాట్ అంటే ఆల్రెడీ మనకు శంకర్కి డేటా ట్రాన్స్ఫర్ అనేది జరిగింది. సో ఆ డేటా ట్రాన్స్ఫర్ జరుగుంది అని చెప్పారు, కానీ అది జరిగింది ఆల్రెడీ. ఆ సిబిఐ ఆఫీసర్ ఏజెంట్ ఏమయ్యాడు అదంతా చూపించలేదు, అండ్ హీరోయిన్ ఏమైంది అదంతా చూపించలేదు. జస్ట్ మనకు డేటా ట్రాన్స్ఫర్ ఒకటి జరిగింది, ఆ ఫలానా వ్యక్తి అని చూపించారు అంతే. ఆ కాన్సెప్ట్ తీసుకొని మనకు ఇప్పుడు విలన్కి మన హీరోకి సంబంధం ఏంటి, అసలు విలన్ ఎందుకు మన హీరోని ఎతుకుతున్నాడు అనేదే స్టోరీ ప్లాట్. సో మనకు ఐ స్మార్ట్ శంకర్ లాగానే ఈ మూవీలో కూడా డేటా ట్రాన్స్ఫర్ ఉంటుంది, సేమ్ పిచ్ ఉంటుంది, ఆ సేమ్ డైలాగ్స్ ఉంటాయి. నాకైతే ఫస్ట్ హాఫ్ ఐ స్మార్ట్ శంకర్ వైబ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అండ్ ఆ హైదరాబాద్ స్లాంగ్లో మాట్లాడేది, ఆ స్వాగ్ అండ్ ఆ సాంగ్స్, ఐ మీన్ లిటరలీ అలాగే అనిపించింది. అరే బాగుందిరా మూవీ, అదే ఒక ఫ్లోలో పోతుంది. ఇంకా హీరోయిన్ హీరో లవ్ స్టోరీ కొంచెం అలా ఇలా కొంచెం చూపించారు, కామెడీ జనరేట్ చేశారు. మధ్యలో ఆలీ గారి క్యారెక్టర్ వస్తుంది. సో మధ్యలో ఆలీ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అరే ఇదంతా బాగానే ఉంది అనిపించింది. సో కొంచెం రిలేటెడ్ అయ్యాను నేను ఐ స్మార్ట్తో. ఓకే, పూరి జగన్నాథ్ మ్యాజిక్ కొంచెం వర్కౌట్ అయింది అనిపించింది. ఇంకా దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. చూసుకోండి నా సావిరంగా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన కరెక్ట్ 20 minutesకి నేను ఎగ్జిట్ డోర్ని చూసుకుంటున్నాను, ఎప్పుడెప్పుడు పారిపోదాంరా అని. సో లిటరల్లీ నేను 1.5 hours నేను థియేటర్లో కూర్చున్నాను. సినిమా మొత్తం కంప్లీట్ చేయాలి కదా, దీని అమ్మ జీవితం నాకు టార్చర్ అనుకోండి. అసలు ఏం లేదు, సినిమా ఎంత స్లోగా నడుస్తుందంటే, ఎంత బోరింగ్గా ఉందంటే, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం ఎగ్జిట్ డోర్లో చూసుకుంటా ఉన్నా. కళ్ళు ఇటాగే చూస్తున్నా, ఎగ్జిట్ డోర్. అమ్మ బాబోయ్, అస్సలకి నిజంగా టార్చర్ అయితే సెకండ్ హాఫ్. మూవీలో నీకు నచ్చిన పాయింట్స్ చెప్పన్నా అంటే కామెడీ సీన్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ చాలా ఉన్నాయి. సో ఆ వైబ్ అయితే వచ్చింది. ఐ స్మార్ట్ పార్ట్ 1 ఉంది కదా, సేమ్ అలానే అనిపిస్తుంది. మీకు ఫస్ట్ హాఫ్ మొత్తం అదే వైబ్ వస్తుంది, అదే స్లాంగ్ ఉంటుంది. కొంచెం మీరు రిలేటెడ్ అవుతాడు అండ్ ఎంజాయబుల్గా అయితే ఎంజాయ్ చేస్తారు మూవీని. వచ్చేసి చాలా అంటే చాలా అడల్ట్ కామెడీ ఉంది. అడల్ట్ కామెడీని మీరు అడాప్ట్ చేసుకొని బాగా అయితే నవ్వుకుంటారు, దానికైతే గ్యారంటీ ఉంది. బట్ మూవీ అయితే నాకైతే ఓవరాల్గా యావరేజ్ అనిపించింది. అండ్ ఇంకో ఏంటి అంటే మూవీలో పాజిటివ్ ఏంటి అంటే సాంగ్స్ బాగున్నాయి. సాంగ్స్ 1-2 బాగున్నాయి. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే హీరోయిన్ వచ్చేసి ఎక్స్పోజింగ్కి అయితే పెట్టారనిపించింది. సో తన యూజ్ అంత అనిపించలేదు, బట్ ఎక్స్పోజింగ్ మాత్రం బాప్ లెవెల్లో అయితే చేసింది. ఎవరైనా ఎక్స్పోజింగ్ లవర్స్ ఉంటే పోయి చూడండి హీరోయిన్ కోసమైనా. అండ్ అలానే ఆలీ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు. సో ఆలీ గారి క్యారెక్టర్ అనేది మనకు అడవి నుంచి వచ్చిన ఫూఖా అనే ఒక క్యారెక్టర్. సో ఫూఖా నాట్ వేరేది, అది అర్థం చేసుకోండి. సో ఫూకా అనే ఒక క్యారెక్టరు. సో ఆయన క్యారెక్టర్ని చాలా బాగా అయితే రాసుకున్నారు. అప్పుడప్పుడు సీన్ల మధ్యలో మనకు కనిపిస్తూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం బాగుంది, కామెడీ బాగా జనరేట్ చేశారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రామ్ పోతినేని గారు అయితే ఫుల్ ఎనర్జెటిక్ అయితే యాక్ట్ చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ ఫ్యాబులస్గా అయితే ఉంది. ఇంకా కావ్య థాపర్ అయితే ఫుల్ గ్లామరస్గా ఫుల్ ఎక్స్పోజింగ్ అయితే యాక్ట్ చేసింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ ఓకే, బట్ గ్లామరస్గా అయితే బాగుంది. సంజయ్ దత్ గారిని ఎందుకు తీసుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఆయన ఏజ్ అయిపోయింది, ఎందుకు ఇలాంటి మనకు యాక్షన్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు. అండ్ ఆయన యాక్టింగ్ కూడా ఒకే లెవెల్లో ఉంది. సో ఏదో యాటిట్యూడ్ అండ్ స్వాగ్తో వస్తున్నారు, అంతేగాని నాకేం అంత అనిపించలేదు. జస్ట్ సంజయ్ దత్ గారు వచ్చేసి నాకు ఓకే అనిపించారు. ఇంకా మెయిన్గా అయితే ఇద్దరు క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలి. అదేంటి అంటే ఝాన్సీ గారు అండ్ ప్రగతి గారైతే తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. మదర్ క్యారెక్టర్లో చాలా బాగా నటించారు, నాకు బాగా నచ్చింది అది క్యారెక్టర్ వచ్చేసి. ఇంకా ఆలీ క్యారెక్టర్ వచ్చేసి మనకు కామెడీగా ఓకే. ఇంతే ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి చెప్పాలంటే జస్ట్ కాపీ పేస్ట్ చేశారు. నిజంగానే మూవీ వచ్చేసి దాన్నే దీన్ని కాపీ చేశారు. జస్ట్ కొన్ని ఫ్యూ చేంజెస్ చేశారు. అక్కడ వచ్చేసి లవర్, ఇక్కడ వచ్చేసి మదరు. సో రివెంజ్ ప్యాటర్న్ కూడా చాలా సేమ్గా అనిపించింది నాకైతే. సో నాకు అసలుకి మూవీ వచ్చేసి జస్ట్ ఓకే అనిపించింది. మీరు కానీ ఐ స్మార్ట్ మూవీ చూస్తుంటే ఈ మూవీకి కొంచెం దూరంగానే ఉండండి.
ఫస్ట్ హాఫ్ చూసేసి వచ్చేసిన నేనైతే కొంచెం బెటర్గా ఫీల్ అయ్యామండి. ఆ సెకండ్ హాఫ్ చూసి నాకైతే హెడేక్ వచ్చేసింది. రాత్రి నుండి నాకు నిద్ర లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను మిస్టర్ బచ్చన్ రివ్యూ అయితే డ్రాప్ చేశాను, అలానే స్త్రీ 2 రివ్యూ అయితే డ్రాప్ చేశాను. సో నేను ఫస్ట్ షోకి పోయాను అండ్ సెకండ్ షోకి పోయాను అండ్ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 8 o'clock షోకి పోయేసి మీకైతే రివ్యూ అయితే డ్రాప్ చేస్తున్నాను. అంతసేపు అయితే నిద్రపోయాను అండ్ మూవీ వచ్చేసి నేను రిఫ్రెషింగ్ మైండ్తోనే చూశాను. బట్ మూవీ అయితే నాకైతే నచ్చలేదు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. నేనైతే మిస్టర్ బచ్చన్ అండ్ స్త్రీ రివ్యూ కూడా డ్రాప్ చేస్తున్నాను, పోయి చూడండి. చూడకపోయి ఉంటే నేను ఇంత కష్టపడుతున్నాను కదా, సో మీరు కూడా కొంచెం ఎఫర్ట్ చేసి వీడియోస్ చూడండి, కొంచెం రీచ్ తేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ మూవీ నెగిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో నెగిటివ్ వచ్చేసి లాజిక్ పెట్టి మీరు సినిమా చూస్తే మాత్రం అసలు వేస్ట్. అసలు చాలా లాజిక్ సీన్స్ అనేవి అసలు అన్కంప్లీట్గా అయితే ఉన్నాయి. అసలు ఒక సీన్ జరుగుతుంది, కట్, మళ్ళీ ఇంకో సీను, అరే ఆ సీన్ ఎక్కడ పోయింది, అసలు అక్కడ కంక్లూజన్ ఎక్కడ ఉంది? అండ్ అలా కాకుండా గన్నులతో కాలుస్తూ ఉంటే బ్యాక్ ఉన్నోళ్ళు గమ్ముకు చూస్తూ ఉంటారు. మా వంతు వచ్చినప్పుడు మేము కాల్చుకుంటాం, అప్పుడు నన్ను కాల్చు. సో ఫైట్ సీన్స్ అనేవి ఎంత దరిద్రంగా ఉన్నాయంటే అంత దరిద్రంగా ఉన్నాయి. ఆ ఫైట్ సీన్స్ చూసేటప్పుడు అసలుకి వద్దు, స్కిప్ చేసేసిన బెస్ట్ అనిపిస్తుంది. ఇంకో నెగిటివ్ ఏంటి అంటే మూవీ సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ అయితే నేనైతే తట్టుకోలేను. ఎందుకంటే చూపించిందే మళ్ళీ ఎన్నిసార్లు చూపిస్తారయ్యా? అసలు మేమైనా అది యాక్సెప్ట్ చేయాలి కదా. సో మీరు ఆల్రెడీ చూపించిన కంటెంట్ని మళ్ళీ మీరు సెకండ్ హాఫ్లో చూపించి చేస్తారంటే మేము ఏం చేస్తాం చెప్పండి? లాస్ట్ ఎండింగ్ ఏదో మాకు తెలుసు, లాస్ట్ ఏమవబోతుందో తెలుసు, ఎందుకయ్యా మళ్ళీ అదే చూపిస్తారు? సో సెకండ్ హాఫ్ అనేది అస్సలు చెత్తగా అనిపించింది నాకైతే. ఇంకా ఓవరాల్గా మూవీ మీద నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ కొన్ని ఫ్యూ కామెడీ సీన్స్ అండ్ మనకు ఐస్మార్ట్ ఆ యాటిట్యూడ్ ఉంది అండ్ మనకు డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి. సో అందుకోసం ఫస్ట్ హాఫ్ని కొంచెం మనం భరించి చూడగలము, సెకండ్ హాఫ్ని అసలు చూడలేము. ఇది నా ఒపీనియన్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 6 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి, అది కూడా ఫస్ట్ హాఫ్ చూసి.